హలో గాయ్స్, మొత్తానికి ఏరోప్లేన్లో ఎక్కేసానమాట. అండ్ ఫస్ట్ టైం ఎమిరేట్స్ ఫ్లైట్, ఫస్ట్ టైం ఫ్లైట్ ట్రిప్. సో అన్నీ కొత్త కొత్తగా అనిపడింది అనమాట. సో వాళ్ళు ఇవేవో ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ కదా, సో నాకేం అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు ఓవర్ వాయిస్ ఇస్తున్నాను కాబట్టి నాకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్తో ఒక బుక్ పెట్టారు. కొంచెం చూశాను, తర్వాత ఇంకా ఏమవుతుందిలే అని చెప్పి పక్కకు పెట్టేశాను అనమాట. అఫ్కోర్స్ కొన్ని చూడడం అయితే చూశాను. సో అండ్ ఒక బెడ్షీట్ టైప్ ఇచ్చారు. అండ్ అది ఇయర్ ఫోన్స్ ఇచ్చారనమాట. హెడ్ ఫోన్స్ ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ ఒక టీవీ స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్లో చూసి బాగా మనము నచ్చినట్లు సాంగ్స్ వినొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, మూవీస్ చూడొచ్చు, డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. అండ్ ఏంటని చెప్పి ఇంకా డీటెయిల్గా అన్నీ గెలుకుతుంటే ఇది బయటికి కానీ వచ్చిందనమాట. సో తీసాను, చేసుకున్నా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి కూర్చున్నా. ఏం మూవీ చూడాలి అని చెప్పేసి, లేదా సాంగ్స్ విందామంటే తెలుగు సాంగ్స్ లేదు. సర్లే అని చూసే లోపల అందరి టీవీస్లో ఇవి ఆన్ అయిపోయినాయి, ఏవేవి చేయాలి ఏవేవి చేయకూడదు అని. సో ఇంకా ఫాస్ట్ మోడ్లో పెట్టి చూయించేస్తున్నా. అన్ని టీవీస్లో ఎవరు ఏది ఓపెన్ చేస్తే ఇది ఖచ్చితంగా డిస్ప్లే చేశారనమాట. ఇంకా అదంతా అయిపోయినాక ఇంకా స్టార్ట్ అయిందనమాట ఫ్లైట్. మనము లైక్ ఫ్లైట్ వెళ్ళేది అదంతా కానీ మనం ఇక్కడ టీవీలో చూడొచ్చు. దానికి ముందు వీళ్ళు సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారా లేదా అని చెప్పేసి ఒక్కొక్కరిని వచ్చి అడిగి పెట్టిపిస్తున్నారనమాట రాని వాళ్ళకి. అండ్ నా పక్కన ఆమె అయితే వీడియో అవన్నీ తీసుకుంటూ ఉన్నింది. సో కొంచెం ఇంకా పక్కకు వచ్చాను. అండ్ నాకైతే కొంచెం నర్వస్గానే ఉన్నింది, ఎలా ఎక్కుతాను ఏమో అన్నీ గుర్తొచ్చాయి అనమాట. ఫ్లైట్ ఇన్సిడెంట్స్లలో వీళ్ళు చనిపోయినారు, వాళ్ళు చనిపోయినారు అని. నేను మాత్రం సేఫ్గా వెళ్ళాలిరా బాబు, నన్ను నమ్ముకొని చాలా ప్రాణాలు ఉన్నాయి అనుకొని కూర్చున్నాను. అఫ్కోర్స్ లైక్ పైకి ఫ్లై అయ్యేటప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూస్తే నవ్వుకుంటారు ఖచ్చితంగా. మెల్లగా స్పీడ్ పెంచాడనమాట వీడు. నా గుండెలో కానీ కొంచెం ట్రైన్ వెళ్తున్నట్టు అట్లే ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉన్నింది హార్ట్ బీట్. మొత్తానికైతే లైక్ సోలో ట్రిప్ కదా, అండ్ దట్టు ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి ఇంకా వేరేగా ఉన్నిందనమాట. కానీ కొంచెం కాన్ఫిడెంట్గానే కూర్చున్నాక ఇంకా వెళ్తుంది. వాడు లాస్ట్లో స్పీడ్గా వెళ్తాడు. ఇదంతా లైక్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ది. నార్మల్ సౌండ్స్ పెడతాను చూడండి ఎలా వెళ్తుందో, ఆ సౌండ్స్ అనేది కానీ వినండి. లైక్ ఎయిర్ప్లేన్లో కూర్చున్నాక ఎలా ఉంటుందో సౌండ్ అనేది. ఓకే, స్పీడ్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఇంకా ఫ్లై అయింది. చూసారా, ఆటోమేటిక్గా పైకి వచ్చింది. ఇక్కడ ఏమనిపించలేదు, కానీ పైకి వెళ్ళి మేఘాల్లోకి టర్నింగ్ అయ్యేటప్పుడు భయం అయింది నాకైతే. అంత లైక్ మేఘాలు, వాటర్, ఆ రోడ్స్ అంతా చాలా బాగుంది. మేఘాలు స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు సడన్గా ఇట్లా పైకి తిప్పాడనమాట. అప్పుడు నేను చూడు కొంచెం భయం అయితే నాకు అయ్యింది. ఇంకా ఫుల్గా మేఘాల్లోకి వెళ్ళినప్పుడు వాడు సంథింగ్ ఏమైనా టర్నింగ్ చేస్తాడో ఏమో తెలియదు, కానీ నాకైతే లైక్ ఎక్స్ప్రెషన్ చూపిస్తాను చూడండి కొంచెంసేపు అయినాక. లైక్ లోపలికి మేఘాల్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా ఇక్కడంతా లైట్గా మేఘాలు ఉన్నాయి కదా, ఫుల్గా క్లౌడ్స్ వచ్చేటప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూసేస్తా.
అలానే పెట్టానమాట. నిజంగానే నాకైతే అలానే అనిపించింది. అఫ్కోర్స్ నేనే దీన్ని చూసి చాలాసార్లు నవ్వుకున్నా. నిజంగానే నాకైతే చాలా కొంచెం భయంగానే ఉన్నింది, కానీ కొంచెం ఎక్సైట్మెంట్గా ఉన్నింది. ఏదో మనకు కొంచెం కొత్త కాబట్టి పక్కన ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది, చెప్తుందనమాట తను ఇలా అలా అలా ఇలా అని. నాకు మాత్రం కొంచెం భయంగానే ఉన్నింది. అండ్ ఇంకా మొత్తం తెల్లగా ఉంది, ఇంకేం కనబడట్లేదు పైకి వెళ్ళిపోయినాక. ఇంకా కొంచెం అయినాక సన్ ఎక్కువగా వస్తుంది. ఇంకా విండో కానీ క్లోజ్ చేసుకొని చల్లగా పడుకున్నాను అనమాట. పడుకునే ముందు లైక్ కొంచెం టీవీ చూద్దాంలే అని చెప్పేసి ఓపెన్ చేశాను, ఇంకా మూవీస్ అవి చూద్దాము అని. అన్నీ వాడు ఇంగ్లీష్లోనే పెట్టాడు. అంటే ఇంగ్లీష్ ఓకే, బట్ తెలుగు కొంచెం మనకి కొంచెం కనెక్టెడ్గా ఉంటుంది కదా. ఇవి తెచ్చారనమాట తినాలి అని నాకు ఇచ్చారు, ఆగని చూపిస్తారు. ఏమేమి ఇచ్చాడంటే బన్ను, అంత కట్లరీ లైక్ స్పూన్స్ అవి ఇవి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ అది స్వీట్ ఇచ్చాడు, డెసర్ట్ టైప్. చీజ్ ఇచ్చాడు అండ్ పెరుగుతో ఏదో కలిపిచ్చాడు. టిష్యూ ఇచ్చాడు అండ్ ఒక రైసా చపాతీ అదేదో తీసుకున్నాను నేను. చపాతీ బఠానీలు అనుకుంటా, బఠానీ కర్రీ. వాడు అడిగాడు అనమాట ఏది కావాలి అని, నేను అదే అడిగాను. అండ్ ఇది ఏంటనుకుంటున్నారు? దుబాయ్కి ఆటోమేటిక్గా ఇంకొచ్చాము. అండ్ ఇంకా బిల్డింగ్స్, ఆ వాటర్ అన్నీ చూస్తే తెలుస్తుంటుంది మీకే వేరే కంట్రీ అని చెప్పేసి. ఎంత బాగుంది కదా. అఫ్కోర్స్ అంత డెసర్ట్ లాగానే కనపడింది, బట్ వాటరు ఉంది అండ్ ఇల్లులు ఉన్నాయి. రోడ్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడ్డానికైతే. పైన నుంచి వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. అక్కడ బోట్స్ ఉన్నాయి అంత ఫుల్గా. ఎన్ని బిల్డింగ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనము ల్యాండ్ అవుతున్నాం. అక్కడ మనం అవుట్స్కట్లో ఉంటే వీళ్ళు ఏకంగా నార్మల్గా ఉండే సిటీస్లలోనే ఎయిర్పోర్ట్ పెట్టుకున్నారు. లైక్ ఎక్కేటప్పుడు అనిపిలా, దిగేటప్పుడు అనిపించలేదు. దిగేటప్పుడు కొంచెం భయం లేసింది, బట్ ఎక్కాక క్లౌడ్స్లోకి వెళ్ళేటప్పుడు భయం లేసింది. దిగేటప్పుడు జస్ట్ ఆ స్టెప్ ఉంటుంది కదా వీల్స్ తాకేటప్పుడు, అప్పుడు ఒక్కటే కొంచెం అనిపించింది అంతే. ఎలా అవుతుంది చూడండి, సౌండ్ వినండి. ఇంకా మన వాళ్ళు కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని వెళ్ళి ఒక చోట ఆపేటప్పుడు కరెక్ట్గా వేరే ఫ్లైట్ కానీ వచ్చిందనమాట. అది కానీ రికార్డ్ చేశాను, చూపిస్తాను. ఆ ఫ్లైట్ అయితే ఏకంగా మనకెళ్ళే వస్తున్నట్టు ఉన్నింది. మొత్తానికైతే నాకైతే వర్స్ట్ జర్నీ అనిపించింది. అఫ్కోర్స్ లైక్ ఎమిరేట్స్ చాలా బెస్ట్ అంటారు, బట్ నా ఫీలింగ్ ట్రైన్, బైక్ అవి అన్నీ చూశాక కారు, ఫ్లైట్ అప్పుడు చిన్నప్పుడు ఏదో చాలా బాగుంది ఫ్లైట్ అనుకున్నా, కానీ నాకేమంత నచ్చలేదు ఫ్లైట్ జర్నీ చెప్పాలంటే. ఆ సౌండ్కి చెవులు అయితే నొప్పి లేసేసి చెవులు అయితే 2 రోజులు బ్లాక్ అయిపోయింది నాకు వెళ్ళాక. ఇదే చూడండి ఎంత బాగా టర్నింగ్ అవుతుంది కదా. మనతో పాటే అది లైట్గా మనతో పాటే మూవ్ అవుతుంది కానీ పక్కంది. అండ్ ఆటోమేటిక్గా ఇంకా ల్యాండ్ అయింది. మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది. ఇంకా అందరు దిగుతున్నారు. సో నేను దిగాల్సిందే కదా, సో దిగుతూ ఉన్నాను. ఇదంతా లైక్ మేబీ ఫస్ట్ ఏసీ అనుకుంటా. నేను నార్మల్ దాంట్లోనే ఉన్నాను, బట్ ఏదైనా కానీ సౌండ్ మాత్రం ఉంటుంది కదా, మనం ఏం చెప్పలేము. ఇంకా ఓవరాల్గా అయితే ల్యాండ్ అయిపోయాము. దుబాయ్ మన తెలుగు వాళ్ళు చాలామంది పక్కనే ఉన్నారు, అందుకే ఏం మాట్లాడలేదు. తర్వాత ఇక్కడికి వచ్చాను. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు వెళ్తున్నారు, కొంతమంది ఎక్కువగా ఒక్క సైడే వెళ్తున్నారు. సో మనకి కొత్త కాబట్టి ఎక్కువ మంది ఉన్న వాళ్ళ సైడే వెళ్ళాను. వెళ్ళి అక్కడ చూస్తే అందరు లిఫ్ట్ ఎక్కుతున్నారు. సో అక్కడ చదివాను అనమాట అరైవల్స్ బ్యాగేజ్ అవంతా. సో నేను వెళ్ళాను.
కానీ లిఫ్ట్ మాత్రం ఎంత పెద్దగా ఉంది చూడండి, రెండు కలిపి ఒక లిఫ్ట్ ఉంది. చేయిస్తున్నానండి తో ఎంత పెద్ద లిఫ్ట్ ఉంది కదా. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం కింద ఫ్లోర్కి వెళ్ళి మెట్రో ఎక్కాలి మరి. సో వెళ్ళాము, అక్కడ మరి అందరితో పాటే కంటిన్యూ అయ్యాను. అడుగుదాం అనుకున్నా, అడిగే లోపలే వేరే వాళ్ళని అడుగుతున్నారు. సో వినేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారా ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. ఫోటో దిగుదాం అనుకున్నాను కానీ వెళ్ళిపోదాం ఫాస్ట్గా అని ఉన్నా. ఎవరైనా పక్కన ఉంటే కొంచెం బాగా మంచి స్టిల్స్ ఇచ్చుంటా, నాకు నేనే తీసుకోవాలి కాబట్టి ఇబ్బంది అయినది. సో ఇంకా సెల్ఫీ వీడియోసే తీసుకుంటూ వచ్చాను. అండ్ ఇది మెట్రోది. ఓకే, దుబాయ్కి వెళ్ళిన వెంటనే లిఫ్ట్ ఎక్కి మెట్రోకి, ఆ లిఫ్ట్ ద్వారా వెళ్ళాక మెట్రో నుంచి ఇంకో చోటుకి వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఉంటుంది మన బ్యాగేజ్. అక్కడికి వెళ్ళి అంతా మనము బ్యాగ్ కలెక్ట్ చేసుకోవాలన్నా, ఇమ్మైగ్రేషన్ అన్నీ చేసుకోవాలన్నా అక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మెట్రో అయితే వెళ్ళాలి. మనకైతే సీట్ దొరికింది, ప్రశాంతంగా కూర్చున్నా నేనైతే. కానీ చాలా బాగుంది, చాలా నీట్గా లగ్జరీగా ఉండిందంతా. అండ్ మన స్టాప్ వచ్చేసింది, అందరితో పాటు దిగుతున్నాం. దిగేసాక అక్కడ మరి ఒక ఎక్స్లేటర్ ఉంది, మరి దిగాను దాంట్లో నుంచి. కానీ అండ్ అక్కడ ఇంకా ఇమ్మైగ్రేషన్, మనం బయటికి వెళ్ళడానికి అంత ప్రాసెస్ ఉంటుంది కదా, అవి చేయడానికి అంత చూసుకుంటూ ఉన్నాను. కొంతమంది ఈ లైన్లో వెళ్తున్నారు, కొంతమంది ఆ లైన్లో వెళ్తున్నారు. సో కన్ఫ్యూషన్ ఎందుకు చెప్పేది అని చెప్పేసి ముందే అరబ్స్ది కదా అని మంచిగా వెళ్ళి అడిగాను అనమాట. అక్కడే వాళ్ళని అడుగుంటే వాళ్ళు ఇక్కడ వెళ్ళండి అన్నారు. అండ్ లగేజ్ అయితే ఇలా వస్తుంది. అక్కడ మనకి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా టీవీస్ ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఫ్లైట్కి తగ్గ బ్యాగ్ అనేది అక్కడికి రొటేట్ అవుతూ ఉంటుంది. కొన్ని ఇలా పడిపోయిగానే ఉన్నాయన్నమాట. సో మనదైతే ఇంకా వెతుకుతున్నా నేను, మనది ఎక్కడుంది అని. సో మనది వచ్చేసింది, దీంట్లోనే కనపడింది, తీసి పెట్టేసాను అనమాట. తీసి పెట్టేసి ఇంకా వెళ్తున్నాను. ఇంకా బయటికి అవుట్ వెళ్ళడానికి మనము వాళ్ళకి అంత స్టాంప్ అవన్నీ వేయాలి కదా పాస్పోర్ట్కి. సో దానికోసం వెళ్తుంటే వాళ్ళు అంత అదే మరి ఏంటో ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఏదో ఉంటాయి కదా, అవన్నీ చేయించారు. మొత్తానికైతే బయటికి వచ్చేస్తున్నాము. అండ్ అక్కగాని వచ్చేసింది, దాని పక్కనే మెట్రో స్టేషన్ ఉంది. సో ఇంకా అక్క వచ్చేసి మెట్రో నుంచి తీసుకొని వెళ్ళడానికి వచ్చింది. సో ఎయిర్పోర్ట్ నుంచి మెట్రోకి వచ్చాము. అండ్ ఇక్కడ చూసారా మెట్రోకి చాలా బాగుంది. మామూలుగా లైక్ గ్లాస్ ఉండదు మనకి హైదరాబాద్ వాటిల్లో. వీళ్ళు హైదరాబాద్లో మనకి మామూలుగా మా అక్క నార్మల్గా గ్లాసెస్ ఉంటుంది కదా, వీళ్ళు ఎందుకంటే లైక్ అది స్టార్ట్ అవ్వకుండా ముందు వచ్చేక ముందు అంత క్లోజ్ ఓపెన్ అనేది ఉంది చూడండి. ఇక్కడ లైక్ మెట్రో క్లోజ్ అయ్యే ముందే ఆ డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అది కొంచెం సేఫ్టీ అనిపించింది, చాలా బెటర్ అనిపించింది. అండ్ ఈ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది రియల్గా చూస్తుంటే. అండ్ అక్కడ ఫ్లైట్స్ ఎగురుతున్నాయి చూసారా, అదే ఎయిర్పోర్ట్ మనం వచ్చిన ప్లేస్ నుంచి. అండ్ ఇంకా మెట్రోలో అన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ వచ్చింది, ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని. మా అక్క పాపం లగేజ్ జర్నీ చేసి వచ్చానని చెప్పేసి దగ్గర జస్ట్ 5 minutes 10 minutes ఉన్న ప్లేస్కి కానీ మా అక్క క్యాబ్ బుక్ చేసింది. ఇంకా వెళ్ళామన్నమాట. బట్ ఎండ మాత్రం ఉంది చూడండి రా దేవుడా, అసలుకి చాలా ఘోరంగా ఉన్నింది. ఇంకా వచ్చే వ్లాగ్స్ వీడియోస్లో చూపిస్తాను ఎండ ఎలా ఉన్నింది, నేను ఎలా తయారైపోయాను అని. అండ్ సక్సెస్ఫుల్లీ రీచ్డ్ హోమ్. బాయ్ బాయ్.